హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్లోని ఎఫ్బిఓ ఏబిఓ రిలేటెడ్లో వీడియోస్కి ప్రతి ఒక్కరూ కామెంట్ పెడుతున్నారు. అన్న కట్ ఆఫ్ వీడియో చేయన్నా, కట్ ఆఫ్ వీడియో చేయన్నా. అన్న, చెల్లి, అక్కలు ఎవరైతే నాకు అడుగుతున్నారో కట్ ఆఫ్ గురించి, ఏపీఎస్సి ఎఫ్బిఓ ఏబిఓ గురించి నాకున్న టైంలో నేను చేశాను. ఇది ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఓకేనా? అయితే మీకు ఒకసారి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి, ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చారు, ఎంతమంది క్యాండిడేట్స్ని మెయిన్స్కి పిలవడం జరిగింది, దాన్ని బట్టి ఆ పేపర్ ఎగ్జామినేషన్ పేపర్ లెవెల్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ఫైనల్గా చెప్తాను. చూడండి, ఏపీఎస్సి ఎఫ్బిఓ ఎస్టిమేట్ కట్ ఆఫ్ 2026. ఎఫ్బిఓ పోస్టులు 256 ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టోటల్ పోస్ట్ 691. సో ఈ 256 ఎఫ్బిఓ ఏబిఓ పోస్టు 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఓకేనా? ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్బిఓ ఏబిఓ అంటే మనకి బాగా రాసి ఉంటే 110+ వెళ్తే స్కోరు, ఎఫ్బిఓ కాకపోయినా ఏబిఓ అయినా వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి, ఓకేనా? ఓకే, మొత్తం ఎంతమంది అప్లై చేశారు? మనకు అఫీషియల్గా అసలు ఎక్కడ ఏపీఎస్సిలో ఇవ్వలేదు, కాకపోతే మన ఎస్టిమేటెడ్ పేపర్ దాన్ని బట్టి చూస్తే 80K మెంబర్స్, ఎంతమంది 80,000 మెంబర్స్ అప్లికేషన్స్ పెట్టారని తెలిసింది. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ పాస్డ్ ఇన్ ప్రిలిమ్స్లో ఎంతమంది పాస్ అయ్యారు? 13,845. సో ఎంతమంది క్యాండిడేట్స్ మెయిన్స్ సెలెక్ట్ అయ్యారంటే 13,445, ఓకేనా? అంటే 691 పోస్టులు, 13,485 అంటే 1:20 రేషియోలో మెయిన్స్కి పిలవడం జరిగింది, ఓకేనా? సో మెయిన్స్లో ఫస్ట్ మనం ఎస్ఏ రాసాం, మీకు గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. ఎస్ఏ ఇది మెయిన్. అసలు మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఈ సెక్షన్ 1 సెక్షన్ 2లోని ఎస్ఏ అనేది మేజర్ రోల్, ఓకేనా? ఓకే, ఇంకా ఈ పేపర్ మెయిన్స్లో పేపర్కి వస్తే, మెయిన్స్లో పేపర్ ఏంటంటే సెక్షన్ 1 ఈజీ 75 మార్క్స్ ఉంది ఆ పేపరు. సో 150 కదా, 75 ఈజీ. ఎవరికి జనరల్ స్టడీసు అవి వచ్చిన వాళ్ళకి ఈజీ, రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? సో ఏంటంటే ఈజీ అంటే ఈజీ కాదు, ఏమైనా 50 to 60 మార్క్స్ ఈ రేంజ్లోనే వచ్చాయి చాలామందికి. ఇంకా 50 బిలో కూడా ఉన్నారు ప్రిలిమ్స్లో మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఓకేనా? సెక్షన్ 2 మోడరేట్ టు హార్డ్ ఉంది, 75 మార్క్స్. ఇక్కడ 45 to 60 45+ నుంచి స్కోర్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఓకేనా? సో ఇక్కడ 50, ఇక్కడ 45 చూస్తే 95 లేదు, ఇక్కడ 60 మ్యాక్సిమం, ఇక్కడ 60 మ్యాక్సిమం చూస్తే 120. సో స్కోర్ ఎలా అయినా సరే 95 to 120 మధ్యలో ఎవరైతే వచ్చాయో, ఏ క్యాస్ట్ అయినా సరే, ఓకేనా, ఏ రిజర్వేషన్ వాళ్ళైనా సరే వాళ్ళు పక్కా సేఫ్. ఎందుకంటే ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే చెప్తాను. టోటల్ 150కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటంటే 110+ వస్తే ఎఫ్బిఓ, 95+ వస్తే ఏబిఓ. పక్కా ఛాన్స్ అనమాట, ఓకేనా? పక్కా ఛాన్స్. మీరు పక్కా స్ట్రాంగ్గా ఉండండి. ఈ మంత్లో రిజల్ట్స్ వస్తాయి. మీరు రన్నింగ్ వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్ నుంచి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నేను చెప్పాను, మీకు ఫ్రీగా షూస్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఫైనాన్షియల్గా లోగా ఉన్నారో వాళ్ళందరికీ, ఓకేనా? మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మీరు మీ మార్క్స్ మళ్ళీ కామెంట్ పెట్టండి, ఏ జిల్లా వారు అయినా సరే, ఓకేనా? అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు మీరేం ఇవ్వవసరం లేదు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ బటన్ చాలు నాకు, ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో అప్కమింగ్ ఏపీ పోలీస్ రిలేటెడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం నేను మొత్తం జనరల్ స్టడీస్ పార్ట్ మొత్తం చేస్తాను వీడియోస్, ఓకేనా? ఎక్సెప్ట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మొత్తం జనరల్ స్టడీస్ పార్ట్ అంతా చేస్తాను, ఓకేనా? ఎందుకంటే చాలా చూశాను సౌత్లో మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్లో నేను మెన్షన్ చేయను, మీకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో చెప్తారు, చెప్పి వెంటనే ఇలా తీసుకోండి 2000 పెయిడ్ కోర్సు, ఇవన్నీ వద్దు మనకి, ఓకేనా? మీ దగ్గర నుంచి నేను ఆశించను, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే, ఓకేనా? ఇది ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా టెన్షన్ పడొద్దు, ప్రతిసారి యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఎఫ్బిఓ ఏబిఓ రిజల్ట్స్ కోసం సెర్చ్ చేయడం, ఇవన్నీ ఇంకా మానేయండి. నెక్స్ట్ ఏంటి, ఇందులో అవ్వకపోతే నెక్స్ట్ ఏంటని ఆలోచించండి, ఓకేనా? సో మనకి ప్లాన్ బి కూడా ఉండాలి, అర్థమైందా అమ్మా? ఇప్పటివరకు ఎవరైతే నాకు అక్కలు, చెల్లెళ్ళు, ఫీమేల్ కట్ ఆఫ్స్ కూడా చేయండి అన్నారు. అమ్మ
మీకు ఈ మార్క్స్లో వస్తే మీకు పక్క జాబ్ వస్తుందమ్మా, సరేనా? నెక్స్ట్ ఏంటంటే మెన్స్ అన్న తమ్ముళ్ళు, మీకు ఈ మార్క్స్ వస్తే నేను మొత్తం ఇద్దరికి కలిపి చెప్పా, 2 జెండర్కి కలిపి చెప్పా, ఓకేనా? ఫీమేల్కి మేల్కి. కాబట్టి ఈ మార్క్స్ అయితే ఎవరైతే ఉన్న 95+ వస్తే ఏబీ వస్తేనే ఫిక్స్ అవ్వండి, ఓకేనా? 1:3 రేషియోలో పిలుస్తారు. నేను అనుకుంటున్నా 1:2 రేషియోలో పిలవరు మ్యాక్సిమం, ఎందుకంటే ఇది వాకింగ్ కదా, చాలామంది నడవలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే చూద్దాం మరి ఎంతమంది పిలుస్తారు ఏంటి అనేది, ఓకేనా? 110+ వస్తే ఎఫ్బీఓ, 95+ వస్తే ఏబీఓ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.